మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ప్రజా పరిష్కార వేదికలో పలు గ్రామాల ప్రజల సమస్యలపై జాయింట్ కలెక్టర్ ని కలిసి వాటి పరిష్కారాలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెంలో గ్రామంలో 2019వ సంవత్సరంలో ఆ ఊరి శ్మశాన వాటికకు సంబంధించి కాంపౌండ్ వాల్ మరియు ఆర్చిని రాజనాల నాగిరెడ్డి మరియు వెంకటరెడ్డి ధ్వంసం చేశారని అప్పటి మాజీ సర్పంచ్ కోర్టులో కేసు వేయడం జరిగిందని, ఈ కేసు విచారణలో అనంతరం వీరు ఇరువురు నిర్దోషులుగా కోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రొంపిచెర్ల మండల కన్వీనర్ కురుగుండ్ల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పచ్చల రవి, రొంపిచెర్ల మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడాల చక్రారెడ్డి, పోనుగోటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రధానంగా రొంపిచెర్ల మండలం రామిరెడ్డిపాలెం మరియు కర్లకుంట గ్రామాల యొక్క సమస్యల మీద ప్రజా పరిష్కార వేదిక మీద ఉన్న జేసీ గారిని కలవటం జరిగింది. ముఖ్యంగా రామిరెడ్డిపాలెం గ్రామానికి సంబంధించి గతంలో అక్కడ నిర్మించిన ఆర్చిని పగలగొట్టారని చెప్పి, అదేవిధంగా శ్మశానం ఉన్న కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టారని చెప్పి, అది 2019లో వీటన్నిటిని పగలగొట్టి ధ్వంసం చేశారని ఆ గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాస్తవాల్లోకి వెళ్తే 2019లో ఇవన్నీ ఎవరు ధ్వంసం చేశారో తెలియకపోవడం వల్ల కేసు ఫైల్ చేసి ఆ రోజు ఇదే వ్యక్తి మాజీ సర్పంచ్ కోర్టుకు కూడా వెళ్ళటం జరిగింది. కోర్టులో ఎవరైతే ఆయన దోషులుగా పేర్కొన్నారో రాజనాల నాగిరెడ్డి, రాజనాల వెంకటరెడ్డి ఇద్దరి మీద వీళ్ళు నిర్దోషులని కోర్టు కూడా జడ్జిమెంట్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ జడ్జిమెంట్ కాపీలు కూడా జేసీ గారికి ఈరోజు ఇవ్వటం జరిగింది. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి, అంటే 2024 జూన్ నుంచి ఆ గ్రామంలో అనేక సార్లు ఈ యొక్క నాగిరెడ్డిని, వెంకటరెడ్డిని, అట్లానే వీళ్ళ బంధువులందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు పలుమార్లు పిలిపించడం జరిగింది. మీరు నేరం ఒప్పుకోండి, లేదా మీరు తిరిగి ఆర్చి కట్టిస్తారా లేదా అని చెప్పి పోలీసుల ద్వారా కూడా బెదిరించే కార్యక్రమం చేయటం జరిగింది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, అనేక సార్లు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. పోలీసు వారు అడిగితే అప్పుడు కోర్టులో జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి వీళ్ళు కోర్టు కాపీ, సర్టిఫైడ్ కాపీ తీసుకొని పోలీసు వారికి కూడా ఈ యొక్క కోర్టు జడ్జిమెంట్ కాపీలు కూడా సమర్పించడం జరిగింది. అయినా సరే మళ్ళీ తిరిగి మొన్న కలెక్టర్ గారికి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి, అదే వ్యక్తి కంప్లైంట్ ఇచ్చి డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేయాలి అని చెప్పి డిపార్ట్మెంట్లో డ్వామా పీడీ గారికి, కలెక్టర్ గారికి అప్పచెప్పి మళ్ళీ ఆ గ్రామానికి పంపించి ఎంక్వైరీ కూడా ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ గారిని కలిసి వాస్తవాలు ఏమిటి, ఈ యొక్క విషయం ఏం జరిగింది, ఒక్కసారి కోర్టులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మీరందరూ ఎవరండి ఎంక్వైరీలు వేసి హెరాస్మెంట్ కాకపోతే ఇది ఏమిటి, వాళ్ళని చిత్రహింసలు పెట్టాలి, మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనే ఒక ఆలోచనతో ఆ కుటుంబాల మీదకి నిత్యం కూడా పోలీసులు, అధికారులు వెళ్ళి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు ఆ యొక్క కోర్టు ఆర్డర్ కాపీలు అవన్నీ కూడా కలెక్టర్ గారు ఉన్నారేమని వచ్చాము. కలెక్టర్ గారు ఈరోజు అందుబాటులో లేకపోవడం వల్ల జేసీ గారికి ఈరోజు ఆ యొక్క కాపీలు అన్ని కూడా అందించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించి డ్వామా పీడీలకి అందరికీ కూడా ఈ ఎంక్వైరీ వీటన్ని పరిశీలించి నాకు సమాధానం చెప్పండి అని చెప్పడం జరిగింది. అట్లానే రెండో విషయం, కర్లకుంట గ్రామానికి సంబంధించి తాడపనేని అక్కయ్య గారు అక్కడ సచివాలయం భవనం నిర్మాణం చేయడం జరిగింది. దాని తాలూకా ఇంకా బిల్స్ కొన్ని పెండింగ్ ఉంటే మొన్నే 2,79,000 రూపాయలు పంచాయతీ అకౌంట్కి, అంటే గతంలో చేసిన
ఎన్ఆర్జీఎస్ కింద చేసిన వర్కులు ఇవి. ఎఫ్టీఓలు జనరేట్ అయినాయి కాబట్టి పంచాయతీ సర్పంచ్ అండ్ పంచాయతీ సెక్రటరీకి ఇద్దరికి కూడా డ్రాయింగ్ పవర్స్ ఉంటాయి. సో ఈ అమౌంట్ 2,79,000 అకౌంట్లో జమ అయింది. జమ అయ్యి కూడా దాదాపు 2 నెలలు కావస్తా ఉంది. 2 నెలల నుంచి ఎన్నిసార్లు అడిగినా సరే ఈ డబ్బులు ఇవ్వకుండా కావాలని అధికార పార్టీ వాళ్ళు అటు పంచాయతీ సెక్రటరీని వచ్చారు. సర్పంచ్ ఇస్తాను సంతకం పెడతానని సర్పంచ్ గారు ముందుకు వచ్చినా సరే ఆయన మాటను లెక్క చేయకుండా పంచాయతీ సెక్రటరీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ గ్రామం యొక్క కూటమి నాయకులు ఈ యొక్క చెక్ని డబ్బులు ఇవ్వకుండా 2 నెలల నుంచి ఈరోజు వేధింపులు గురి చేసే కార్యక్రమం చేస్తున్నాడు. దీని మీద కూడా కలెక్టర్ గారికి జేసీ గారికి కలిసి ఈ యొక్క ఏ విధంగా డబ్బులు వచ్చాయి అవన్నీ కూడా ఆధారాలని కూడా ఇచ్చి ఆయన్ని వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి కూడా కోరటం జరిగింది. ఈ విధంగా అనేక సమస్యలు ఇవాళ. అట్లానే నీటి సంఘాల ఎన్నికలు అన్నారు. 5వ తారీఖు నామినేషను, 8వ తారీఖు ఎన్నికలు అన్నారు. నేను గత వారం రోజుల నుంచి ఓటర్ లిస్ట్ ఇవ్వమని చెప్పి 2 ఎంఆర్ఓల్ని అడగటం జరిగింది. నర్సరావుపేట ఎంఆర్ఓ అని, అట్లానే రొంపిచర్ల ఎంఆర్ఓ అని. మొట్టమొదట మాట్లాడితే ఇంకా అవ్వలేదు సార్, ఫైనల్ లిస్టు అయిపోయిన తర్వాత 1-2 రోజుల్లో మీకు పంపిస్తామని చెప్పి నర్సరావుపేట ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది. మళ్ళీ వారం రోజుల తర్వాత అడిగితే నా దగ్గర లేదు, నేను విఆర్ఓలకు ఇచ్చేసాను, విఆర్ఓల దగ్గర మీరు కలెక్ట్ చేసుకోండి, ఏ గ్రామానికి సంబంధించిన విఆర్ఓ ఉంటే ఆ గ్రామంలో కలెక్ట్ చేసుకోండి అంటున్నారు.